హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు మీ సేవ గని. ఇంట్లోనే కూర్చొని మీ సేవ లాగిన్ ఐడి ఎలా పొందాలి అంటే, మీ సేవకు అనేది మీరు వెళ్ళకుండా లాగిన్ ఐడి క్రియేట్ చేసుకొని అందులోనే క్యాష్ టు ఇన్కమ్, రెసిడెన్సీ సర్టిఫికేట్, ఇతర సంబంధించిన 150 సంబంధించిన సర్వీసెస్ అనేది మనకు అందులో ఉండడం జరుగుతుంది. అసలు లాగిన్ ఐడి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు 100% డౌట్స్ అనేది క్లారిటీగా ఉంటుంది. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మీ సేవ అండ్ ఆన్లైన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అయితే మనం చేసి పెట్టడం జరుగుతుంది. ఏదో ఒకటి అయితే మీకు వీడియో ఉపయోగపడుతుంది. గూగుల్కి అనేది వెళ్ళేసిన తర్వాత మీ సేవ 2.0 అనేది టైప్ చేసుకొని ఈ పేజీకి అనేది మీరు రావచ్చు. ఈ పేజీకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ న్యూ యూజర్ అనేది ఉంటుంది చూడండి. సేమ్ మీ మొబైల్లో కూడా ఇదే విధంగా ఓపెన్ అవుతుంది. ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. యూజర్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఇక్కడ లాగిన్ ఐడి అంటే మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. నేను అనేది ఒక మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను చూడండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. పాస్వర్డ్ అనేది కూడా ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అంటే మనకి క్యాపిటల్ లెటర్ ఒక లెటర్ పెట్టాలి, మిగతా స్మాల్ లెటర్ పెట్టి మళ్ళీ నెక్స్ట్ @ కానీ స్లాష్ కానీ పెట్టేసి 1 2 3 అనేది కూడా మీరు పెట్టుకోవాలి. ఆ విధంగా అనేది మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి మళ్ళీ ఇక్కడ మీరు ఈ మొబైల్ నెంబర్ అయితే ఏది ఇచ్చారో లాగిన్ మొబైల్ నెంబరు అది అనేది ఆటోమేటిక్గా వచ్చి ఓటీపీ అయితే మీకు వస్తుంది. ఆ ఓటీపీ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి ఉంటుంది చూడండి. ఈమెయిల్ ఐడి అయితే మీరు ఎంటర్ చేయాలి. దానికి కూడా ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఈమెయిల్ ఐడి వెరిఫై అయిపోయిన తర్వాత మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా నేము, ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా అడ్రస్, మీరు స్టేటు, కంట్రీ, డిస్టిక్, మండలం అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న వెంటనే మీకు అనేది కూడా జీమెయిల్కి అనేది ఆ యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. మీ ఫోన్కి అనేది కూడా ఆ ఓటీపీ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ లాగిన్ ఐడి అనేది మీరు క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ అయితే అక్కడ ఏమి ఇచ్చారో అది క్లిక్ చేసుకుని లాగిన్ అనేది చేసుకోవాలి. అక్కడ లాగిన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో దానికి అనేది కూడా ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి అథెంటికేషన్ అనేది క్లిక్ చేసుకోండి. లాగిన్ చేసుకున్న తర్వాత మనకు ఆటోమేటిక్గా ఇలా అయితే మీ సేవ లాగిన్ అనేది కూడా ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. ఇది అనేది మనకు సిటిజన్ లాగిన్ అనేది చూసుకోవచ్చు. మీరు ఇక్కడ రెవెన్యూ అనేది ఉందిగా, ఈ రెవెన్యూ అయితే మీరు క్లిక్ చేసుకోవాలి. రెవెన్యూ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇందులో ఓబీసీ సర్టిఫికేట్ ఉంది, అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంది, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది, ఈబీసీ ఉంది. దీంట్లో సంబంధించిన 150 సర్టిఫికేట్ అనేది కూడా మనకు ఒక్కొక్కటి రకంగా అయితే ఉంటుంది. వీటి గురించి ఒక్కొక్కటి అయితే నేను ఒక్కొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని యాక్టివ్లో ఉంచుకోండి. మీకు అసలు దేనికి సంబంధించిన సర్టిఫికేట్ గురించి కావాలి అనే దాని గురించి ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకైతే కామెంట్ అయితే మీరు 100% చేయాలి. ఇక్కడ వ్యూ సర్టిఫికేట్స్ ఉంటుంది. మీరు అప్లై చేసిన తర్వాత ఇక్కడ వ్యూ సర్టిఫికేట్స్ అనేది మన ప్రింట్ కోసం డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ 1 by 1 అనేది ఒక్కొక్క వీడియో చేసుకుంటా మీకైతే రావడం జరుగుతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.